బ్రదర్ చెప్పండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో గతంలో మీరు గమనించారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మన 2019లో మీరు చూశారు. ఈ మేనిఫెస్టోని పూర్తిగా ప్రజలకి ఎవరు అందించారు, ఎవరు సక్రమంగా నిర్వర్తించారు? ఎవరు నడు చెబుతారు అన్నది జగనే అందిస్తుంది ప్రజలు డైరెక్ట్గా. వాళ్ళ జనం కమిటీలు ఏం లేవు ఇక్కడ, డైరెక్ట్ ప్రజలకి వాడుతున్నాయి. దాంట్లో ఇబ్బంది ఏమైనా జగన్ గెలవడానికి. మరి మీరు చెప్పండి, జనము కమిటీలు అన్నారు, గతంలో మీరు చూసినట్టు జనము కమిటీలు ఎవరికైతే సిఫార్సు చేస్తారో వాళ్ళు చెప్పిన పేరుకే పథకమైనా ఏదైనా, ఇప్పుడు అదేమీ లేకుండా వాలంటీర్స్ నేరుగా తీసుకొచ్చి సంక్షేమ పథకాలు మీకు అందిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? జనము కమిటీలు బాగున్నాయా, వాలంటీర్ వ్యవస్థ బాగుంది? వాలంటీర్ వ్యవస్థ బాగుంది. వాలంటీర్ వ్యవస్థ ఇంటింటికి పింఛన్ ఎత్తున్నారు. తెల్లారు 1వ తారీఖు పొద్దున్నే డోర్ కొట్టి మరి రేషన్ బియ్యం ఎట్లా ఉంది, అన్ని బాగాలేవా? దానికి ఇబ్బంది ఏముంది? జగన్ ఎందుకు గెలడు? 170 ఎందుకు వస్తాయి 124లో, నో డౌట్. మరి వాలంటీర్లు మీ డేటా మిస్యూజ్ చేస్తున్నారు, ఆడపిల్లల్ని ఏడిపిస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా. వాడి పని అది కాబట్టి అదే చూస్తాడు. ఇంకా వాడి పని అదే, ఇంకా వాడి పని అదే. ఇంకేముందాడా? రెండో పని 3 పెళ్లి చేసుకుంది ఎందుకు మరి? వాడు చేయబట్టి అన్నీ అయ్యో అతను ఏళ్ళు వచ్చిన వాడికి, అది ఎందుకు వస్తాయి? మరి వాలంటీర్ వ్యవస్థ బాగుందని మీరు అంటున్నారు, అది కూడా ఒక ఉద్యోగం, మూటల మోసి ఉద్యోగం అంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు. ఎవరు వాడు మూటలు కొడతాడు? వాడి కింద పవన్ కళ్యాణ్ మూటలు మోస్తున్నాడు కదా. అందరూ ఎట్లా మూటలు మోస్తారు వాడి కింద? ఎవరు మూటలు మోసారన్నా? మరి మీరు చూడండి, గతంలో చూసినట్టయితే మండల వ్యవస్థ, ఇవాళ సచివాలయం, మీ ఇంటి ముందుగా పరిపాలన, ఏది బెటర్గా అనిపించింది? ఎలా ఉంది? వ్యవస్థ బాగుంది. ముసలి వాళ్ళు పాలనలు ఉంటారు, వాళ్ళకి ఎట్లా పోతారన్నా? సచివాలయం ఊళ్ళోనే చేసుకుంటారు కదా, మనలానికి ఎట్లా పోతారు? ఒకరు కుదిరేవాళ్ళు ఉంటారు, కుదరలు ఉంటారు. ఎమ్మటి సచివాలయం ఎమ్మటి అయిపోయింది కదా, సొంత ఊళ్ళోనే పని ఏదైనా ఎమ్మటి అయిపోయింది. దాంట్లో ఇబ్బంది ఏముంది? ఇంకా జగనే మళ్ళీ వచ్చేది ఎట్లయినా. మరి మీరు చూసినట్లయితే మీరు జగనే మళ్ళీ వస్తారంటున్నారు. మరి నారా లోకేష్ సైకో పోవాలి, సైకిల్ రావాలంటున్నాడు. వాళ్ళకి డిపాజిట్లు కూడా రావు సార్ మంగళగిరిలో, డిపాజిట్లు కూడా రావు. చూసుకో ముందు సీఎం దాకా ఎందుకు, వాడికి ఎమ్మెల్యేకి వెళ్ళాం మన ముందు. మరి జగన్ సొంత నియోజకవర్గం పులివెందులోని జగన్ తుక్కు ఓడిస్తాం. రవికి కూడా డిపాజిట్లు, బీటెక్ రవికి కూడా డిపాజిట్లు, వాడి ఇంటికే, నో డౌట్. మరి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు జనసేన తెలుగుదేశం 2 కలిసి వెళ్తున్నాయి. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎలా గెలుస్తామంటారు? పవన్ కళ్యాణ్ ఆడున్నాడు అసలు, వాడికి ఓట్లు ఆడు. నేను అసలు వాడిని నమ్మి ఎవరు అక్కడ కూడా ఓట్లు అభిమానులే 2 కోట్లు ఆటోల మీద వేసుకొని తిరుగుతున్నాడు చూడు. పవన్ ఫ్యామిలీ జగన్ కోట వేస్తామని.